హాయ్ నరసింహారావు గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు డిజీ లోన్స్లో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? మీ డిజీ లోన్స్తో ఉన్నటువంటి మీకు అనుభవం మీ మాటల్లో ఏమైనా తెలుసుకోవచ్చా? నేను డీజీ లోన్స్లో 2013లో వచ్చానండి. డీజీ లోన్స్కి నేను టోటల్గా ఈ వర్క్లో 2011 నుండి ఉన్నాను. అప్పుడు వేరే బ్యాంక్లో వర్క్ చేశాను. 2013లో డీజీ లోన్స్కి వచ్చాను. మాది కంచికిచర్ల అని ఒక విలేజ్ అండి. విజయవాడకి నియరెస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. డైలీ సర్వీస్ విజయవాడ టు కంచికిచర్ల డైలీ సర్వీస్ చేసేవాడిని డీజీ లోన్స్లో. అదే బ్యాంక్లో వర్క్ చేసేవాడిని. డీజీ లోన్స్లోకి వచ్చిన తర్వాత నేను విజయవాడలోనే ఒక ఓన్గా ఫ్లాట్ కొనుక్కున్నాను. ఇప్పుడు విజయవాడలోనే సెటిల్ అయ్యాను. అసలు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభమైంది? మీ క్వాలిఫికేషన్, అలాగే మీరు ఈ డిజీ లోన్ సంస్థకి రాకముందు మీరు ఏం చేసేవారో తెలుసుకోవచ్చా? నా ఎడ్యుకేషన్ డిగ్రీ అండి 2007లో కంప్లీట్ అయింది. నేను 2010లో ఈ బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చానండి. 2 years వేరియేషన్ బ్యాంక్లో వర్క్ చేశాను. 2013లో డీజీ లోన్స్కి నేను మన బాస్ బొల్లా శివరామకృష్ణ గారి ద్వారాగా ఆయన ఇంట్రొడ్యూస్ నన్ను చేశారు డీజీ లోన్స్కి. మీరు ఫైనాన్షియల్గా ప్రజెంట్ ఈ డిజీ లోన్స్ రాకముందు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ డిజీ లోన్స్ తర్వాత మీ ఫైనాన్షియల్ జర్నీ ఎలా ఉంది? డీజీ లోన్స్ రాకముందు నా శాలరీ నేను 10 to 12 మధ్యలో 13 మధ్యలో చెప్తున్నాను. నా శాలరీ మినిమం 8,000 నుండి 12,000 వరకే. డైలీ ఒక 40 kilometers టు విజయవాడ టు కంచికిచర్ల, అలా మార్నింగ్ 8కి బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ 10కి నా జర్నీ కంప్లీట్ అయ్యేది. డీజీ లోన్స్లోకి వచ్చిన తర్వాత నా ప్రయాణం అనేది విజయవాడలో ఓన్ హౌస్ కొనుక్కున్నాను, ఓన్ ల్యాండ్ కొనుక్కున్నాను, మా ఊర్లో ఒక సైట్ కొనుక్కున్నాను. ఫైనాన్షియల్గా నా పొజిషన్ ఓన్లీ 1 కార్ కూడా ఉంది. కార్ కూడా కొనుక్కున్నాను. నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ వెల్. ఓకే, ఫైన్. అంటే ప్రజెంట్ డిజీ లోన్స్కి వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా బాగుందంటారు. ఎస్. డిజీ లోన్స్ వచ్చిన తర్వాత మీరు ఏమైనా అసెట్స్ ఏదైనా ఫైనాన్షియల్గా బాగా స్థిరపడ్డారా? డీజీ లోన్స్కి వచ్చిన తర్వాతే నేను 2016లో విజయవాడలో ఒక ఇల్లు కొనుక్కున్నానండి. 2019లో నా కంచికిచర్ల మా ప్రాపర్ ఊరు ఏదైతే ఉందో అక్కడ ఒక సైట్ కొనుక్కున్నాను. విజయవాడలో మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక సైట్ ఒకటి కొనుక్కున్నాను. డీజీ లోన్స్లో వచ్చిన తర్వాత నేను ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. అంతకుముందు ఓన్లీ 10 to 12,000 or 15,000 ఓన్లీ నా శాలరీ. డీజీ లోన్కి వచ్చిన తర్వాత వెరీ వెల్ 1 or 1.5 lakh వరకు మై మంత్లీ ఆర్ ఇన్కమ్, కమిషన్ ఇన్కమ్. ఓకే, ఫైన్. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓకే, వెరీ వెల్. సోలోగా మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మీ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారా, లేదా మీ కింద టీం ఉందా? సోలోగా నా బిజినెస్ సోలోగా నేను నాకు ఓన్ ఆఫీస్ ఉంది. నా కింద ఒక 2 మెంబర్స్ ఉన్నారు, టీం మెంబర్స్, నా టెలికాలర్స్. సోలోగా నేనే ఎక్కువ మార్కెట్లో తిరిగి క్యాంపెయినింగ్ చేసి అలా చేస్తానండి. ప్రజెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో దాదాపు చాలా ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దాదాపు దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. సో ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ ఇవన్నీ కూడా జరగటం, సైబర్ క్రైమ్ బాగా ఈ రోజుల్లో బాగా ఎక్కడ చూసినా కూడా, ఎన్ని న్యూస్ ఛానల్ చూసినా కూడా చాలామంది కస్టమర్లు ఈ బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి, వీటిని అరికట్టడానికి మీరు కస్టమర్కి ఇచ్చే సూచనలు కానీ సలహాలు కానీ చెప్పమంటే ఏం చెప్తారు? ఓకే, జనరల్గా లోన్ తీసుకుంటే ఆన్లైన్ లోన్స్ అనేవి అనవసరం అండి. ఆన్లైన్ లోన్స్ తీసుకోవడం అనవసరం. ఎందుకంటే ఆన్లైన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి చెప్తారు, ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మినిమం ఆన్లైన్లో లోన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిమం 4 నుండి 5 రూపీస్ ఉంటుంది. అదే ఒక ఎగ్జిక్యూటివ్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యి ఒక ఎగ్జిక్యూటివ్ ద్వారా లోన్స్ తీసుకుంటే మినిమం 11 or 12%, యావరేజ్న 11 నుండి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఆన్లైన్ లోన్స్ అనేవి కాకుండా ఎగ్జిక్యూటివ్ ద్వారా లోన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సర్వీస్ కూడా డెప్త్ ఎండ్ సర్వీస్ ఉంటుంది, కింద నుండి సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే
ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక కస్టమర్కి ఒక 10 lakhs ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, బట్ కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ 30 lakhs 40 lakhs రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు కస్టమర్కి ఇచ్చే సలహా ఏంటి అనేది మీరు చెప్పగలుగుతారు? అంటే కస్టమర్ ఎలిజిబిలిటీ చూస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఫైర్ చూస్తాం. ఫైర్ మీన్స్ ఏంటంటే మన శాలరీలో ఇంత పర్సంటేజ్ వరకే మనం లోన్ ఇవ్వాలని ఉంటుంది. ఒకవేళ కస్టమర్కి నీడ్ ఆఫ్ లోన్ ఎక్కువ మోర్ రిక్వైర్మెంట్ ఉంటే మనం వేరియేషన్ బ్యాంక్లో వాటిని లోన్ ప్రాసెస్ చేస్తాం. అంటే కస్టమర్ నీడ్ లైక్ తనకి 20 lakhs వస్తుంది, ఇంకో 20 అదనంగా ఇంకో 20 lakhs కావాలంటే వేరియేషన్ బ్యాంక్లో పెట్టి మనం ఆ లోన్ని ఎట్ అ టైం ప్రాసెస్ చేస్తాం. దీన్ని మల్టిపుల్ ఫండింగ్ అంటారు. మల్టిపుల్ ఫండింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ ఫండింగ్ ఇవ్వడం కస్టమర్లకి ఎంతవరకు కరెక్ట్ అంటారు? లైక్ మల్టిపుల్ ఫండింగ్స్ కస్టమర్ క్యాపబుల్ని బట్టి కస్టమర్ తీసుకుంటారు. జనరల్గా ఏంటంటే వాళ్ళ శాలరీతో పాటు అదర్ ఇన్కమ్ ఉంటుంది, వైఫ్ ఇన్కమ్ ఉంటుంది, అదర్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అందుకని మల్టీ ఫండింగ్ అని కస్టమర్ తీసుకుంటారు. ఓకే, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసే మనం మల్టీ ఫండింగ్స్ కూడా ఇస్తాం. అదే అది ఫర్దర్ రీపేమెంట్ చేసుకోగలుగుతారా లేదా అనేది ఇవ్వడం జరుగుతుంది, కరెక్ట్గా ఉంటుంది. లైక్ వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్, లైక్ మదర్, లైక్ వైఫ్ శాలరీ, ఇలా చూసి మల్టిపుల్ ఫండింగ్ ఇస్తాం మనం. ఓకే, ఇప్పుడు నవేడేస్ మనం చూసుకుంటే ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అయినా కూడా కావాల్సిన మెయిన్ సివిల్ స్కోర్ అనేది బాగా వినపడుతూ ఉంది. ఈ సివిల్ స్కోర్ని మనం కాపాడుకోవాలంటే మన ఎటువంటి ప్రాతిపదికన మనం ఈ ఎట్లాంటి ఈ స్కోర్ని మనం కాపాడుకోవడం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది మీరు కస్టమర్లుగా చెప్పగలుగుతారా? మనం తీసుకున్న లోను అంటే ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఒకే రీపేమెంట్ అనేది కరెక్ట్గా చేసుకుంటే, రీపేమెంట్ అనేవి టైం టు టైం రీపేమెంట్ ఉంటే కస్టమర్ సిబిల్ అనేది మినిమం 750 నుండి 800 వరకు ఉంటుంది. టైం టు టైం మెయింటైన్ చేసుకోవాలి సిబిల్ రికార్డ్ అనేది. అలా చూసుకుంటే సిబిల్ అనేది కస్టమర్లకి అంత బాగుంటుందని ఉద్దేశం. సిబిల్ స్కోరు నార్మల్గా ఈ మినిమం సిబిల్ స్కోర్ కస్టమర్ ఎంత మెయింటైన్ చేయాలి అసలు లోన్ కావాలంటే? లైక్ పర్సనల్ లోన్లో అంటే మినిమం 700 నుండి 800 మధ్యలో సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. లైక్ ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకుల్లో కానీ, ఎన్బిఎఫ్సి అయితే మినిమం 700 సిబిల్ అనేది ఓకే, బ్యాంకులో అయితే 750 సిబిల్ ఉండాలి. హౌసింగ్ లోన్లో కూడా మినిమం 700 సిబిల్ ఉండాలి. సో నార్మల్గా మా ఒక కస్టమర్ లోన్ అప్లై చేసుకుంటే ఎన్ని డేస్కి మీరు లోను సర్వీస్ ఇవ్వగలుగుతారు? 3 to 4 days సార్. కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్యుమెంట్స్ పికప్ చేసుకుంటాం, తర్వాత లాగిన్ చేస్తాం, తర్వాత ఫైల్ అనేది అండర్ రైటింగ్లోకి వెళ్తుంది, తర్వాత క్రెడిట్ రివ్యూ అని ఉంటుంది, తర్వాత అప్రూవ్డ్ అవుతుంది, అప్రూవ్డ్ తర్వాత డిస్బర్స్ చేస్తాం. ఇది టోటల్ 3 or 4 days పడుతుంది టైం టేకింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లో వర్క్ చేస్తారా లేదా బ్యాంకుకి సంబంధించి ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారా? అసలు ఫ్రీలాన్సర్ అంటే ఏంటి? ఫ్రీలాన్సర్ అంటే జనరల్గా మనం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఎలాంటి సర్వీస్ అయితే ఇస్తాడో అంతకంటే ఎక్కువ మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కస్టమర్ని ఆఫీస్ ఆర్ ఇంట్లోనే ఉంటే డాక్యుమెంట్స్ అన్నీ మనం పికప్ చేసుకొని ఆ డాక్యుమెంట్ని మనం లాగిన్ చేసుకొని కస్టమర్కి డెప్త్ కింద నుండి పైది వరకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ నరసింహారావు గారు. ఈరోజు మాకు మీరు విలువైన జ్ఞానాన్ని ఫైనాన్షియల్ రంగంలో కస్టమర్లు ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, అలాగే సదరు మీతోటి ఎంప్లాయీస్కి కూడా మీరు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడేలా ఉన్నాయి. థ్యాంక్ యూ.